ఈ సంభాషణ జరుగుతున్నదంతా వినకుండా నిద్రపోతున్నటువంటి త్రిజట మేలుకుని, ఓ పిచ్చిమొహాల్లారా, వెర్రి పిల్లల్లారా, ఊరుకోండి, మీరు తొందరపడి ఇటువంటి పనులు చెయ్యకండి. నేను ఇప్పుడే ఒక కలగన్నాను. ఆ కలలో రాముడు ఇక్కడికి రావడం కనపడింది. వచ్చినప్పుడు సీతాదేవిని తీసుకుని వెడుతూ ఉంటే రథం మీద సీతాదేవి ఆకాశంలో ఉన్నటువంటి చంద్రుణ్ణి సూర్యుణ్ణి స్పృశించి వాటిని తుడుస్తున్నట్టుగా నాకు కనపడింది. అంటే సూర్యచంద్రులు కనపడినా వాటిని ముట్టుకున్నట్టు కనపడినా చాలా శుభం అంటారు. అంచేత ఈవిడికి ఏదో శుభం కలగబోతూ ఉంది. ఆ తరువాత రాముడు తెల్లని ఏనుగు మీద వచ్చి సీతని తీసుకెడుతున్నట్టు తెల్లని వస్త్రాలతో ఉన్నట్టుగా కనపడింది. అటుపైన హంసలు 1000 హంసలు మోస్తున్నటువంటి పల్లకిలో వచ్చినట్టుగా కనపడింది. ఆ తర్వాత మొదట హంసలతో వచ్చినప్పుడే కనపడింది. తరువాత వచ్చింది ఏమిటంటే తెల్లని ఎడ్లు పూంచినటువంటి రథం మీద వచ్చాడు రాముడు, సీతాదేవిని తీసుకెడుతున్నట్టుగా కనపడింది. సాక్షాత్తు విష్ణుమూర్తిలాగా అనిపించాడు. ఇది అయిపోయిందా అనుకుంటే నాకు మళ్ళీ కలొచ్చింది. ఆ కలలో రావణుడు నల్లని వస్త్రాలు ధరించి గాడిద మీద ఎక్కి దక్షిణాభిముఖుడై వెడుతూ ఉంటే, నూనె తాగుతూ దక్షిణాభిముఖుడై వెడుతూ ఉంటే, ఒక నల్లని వస్త్రాలు ధరించిన నల్లని స్త్రీ అతన్ని ఈడ్చుగెడుతున్నట్టుగా కనపడింది. ఇవన్నీ అతడి ఎర్రని పూల దండ అతడి మెడలో ఉంది. వధించడానికి తీసుకెళ్ళేప్పుడు ఎర్రని పూల దండేస్తారు. ఆ తరువాత అతడు ఇంద్రజిత్తు మొసలిని ఎక్కు వెడుతున్నట్టుగా కనపడింది. కుంభకర్ణుడు ఒంటెననుకుంటా ఎక్కి వెడుతున్నట్టుగా కనపడింది. ఇవన్నీ కూడా మరణానికి కాదండి, ఒంటె కాదు, ఒంటె హనుమంతుడి వాహనం. ఇవన్నీ కూడా మరణాన్ని సూచించేటటువంటివి. పైగా రావణుడు మళ్ళీ ఇందులో ఇంకో కళలో మళ్ళీ కళ, రావణుడు నల్లని వస్త్రాలు ధరించిన స్త్రీ లాక్కుని వెడుతూ ఉంటే ఆ దాని మించి పడిపోయి, అది ఆ గాడిద మించి కిందకి పడిపోయి ఒక పెంట ఉన్నటువంటి గుంటలో పడ్డట్టు కనపడింది. ఇవన్నీ కూడా మరణాన్ని సూచించేవి. అంతేకాకుండా ఒక కోతి వచ్చి, ఎర్రని ముఖం కలిగినటువంటి కోతి వచ్చి ఈ లంకా నగరాన్నంతా తగలబెట్టినట్టు కనపడింది. ఇదంతా కూడా సీతకి మేలు కలుగుతుందని, రావణుడికి హాని కలుగుతుందని తెలియచెప్పేటటువంటి సూచనలు. అందువల్ల సీతాదేవి త్వరలో రాముణ్ణి చేరుకుంటుంది. ఆవిడ మంచి మనసు కలది. మీరావిడతో ఇలా తగాదా పడకుండా, చెడ్డ మాటలు మాట్లాడకుండా ఉండి ఆవిడ్ని శరణు వేడితే మిమ్మల్ని రక్షిస్తుంది, మీ జీవితాలు మీరు కాపాడుకోండి అని చెప్పింది త్రిజట. ఈవిడ పేరు త్రిజట అండి. 3 జడలు వేసుకుంది. 3 జడలు ఏంటి, అక్కడ త్రిజటుడు ఒక ఆయన వచ్చాడు, ఇక్కడ త్రిజట వచ్చింది. ఏమిటంటే 3 కళలు. ఈ 3 కళల్ని చక్కగా గంటగా కలిపి ఆవిడ పెట్టింది. సీక్వెల్గా వచ్చాయి కళలు. ఇవి చెప్తూ ఉంటేనే ఇంకా ఈ మాటలు విని కొద్దిగా ఆగింది సీత, జుట్టు పైకి పెట్టి. ఇంకా లాభం లేదు, ఈవిడ మరికొంచెం సేపు ఆగినట్టయితే ఊరేసేసుకుంటుంది అని ఆవిడ్ని ఏ రకంగా పలకరించాలో హనుమకి తెలియలా. నిజానికి చూసి రమ్మన్నాడు కానీ ఇంకేం చెప్పలేదు కదా, సీతను చూశాను వెళ్ళి చెప్పేయచ్చు. కానీ పరిస్థితి చూస్తే రావణుడు ఏం చేయకుండానే తనంతట తానే ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉంది. ఇంత చేసి తాను సీతను చూశానని వెళ్ళి రాముడికి చెప్పి రాముడు వచ్చి యుద్ధం చేసి వస్తే సీత చనిపోయింది అంటే ఏం బాగుంటుంది. కనుక వెడుతూ సీతకి కాస్త ధైర్యం కలిగేటట్టుగా 2 మాటలు చెప్పి వెళ్ళాలి అనుకున్నాడు. అలా అనుకుని సీతకి ధైర్యం కలిగి ఆవిడ జీవించి ఉండేట్టుగా చెయ్యాలనుకున్నాడు. గనక ఏం మాట్లాడాలి? ఇదండి ఆయన వాగ్మి, పరేంగితజ్ఞుడు అని కదా చెప్పారు. మాట నేర్పు కలిగినటువంటి వాడు. మాట నేర్పులో ఎటువంటి భాష అన్నది కూడా లెక్కొస్తుంది. ఎట్లా మాట్లాడాలి, ఏం మొదలు పెట్టాలి, ఎలా సాగించాలి, ఎట్లా పూర్తి చేయాలి, ఇవన్నీ ఉంటాయి అందులో. కనుక ఆలోచించాడు. ఆలోచించి నేను సంస్కృతంలో మాట్లాడితే రాక్షసులందరూ సంస్కృతంలో పండితులు. ఇంతకుముందు రావణుడు వచ్చి సంస్కృతంలో మాట్లాడాడు. వాళ్ళంతా అక్కడంతా వేదాలు చదివిన వాళ్ళు ఉన్నారనుకున్నాం కదా. వీళ్ళంతా నేను రాక్షసుడు అని అనుకునే ప్రమాదం ఉంది. ఇంకే భాషలో మాట్లాడాలి? కోతుల భాష. ఇది అనవసరం. ఏ భాష మాట్లాడితే బాగుంటుంది అంటే మైథిలి భాషలో మాట్లాడితే, ఈ వివరం ఇక్కడ ఇవ్వడు కానీ ఆవిడ భాష అంటాడు. మైథిలి అని మనం అనుకుంటున్నాం. అంటే మిథిలానగర ప్రాంతంలో ఉండేటటువంటి యాస, ఒక మాండలికం. వాళ్ళకు అర్థమయ్యే భాషలో మాట్లాడాలి. మనం ఎన్నుకునే భాష కూడా
మన కమ్యూనికేషన్కి వన్ ఆఫ్ ది మీడియంస్. ఎటువంటి భాష మాట్లాడాలి? సభల్లో మంచి భాషే మాట్లాడాలి. ఎక్కడా కూడా నా మాండలికం తెలిసేట్టు మాట్లాడకూడదు. ఎప్పుడన్నా మీరు సి.నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ ఉండగా ఆయన ఏ ప్రాంతం వాడో మీకు తెలిసేదా? సభలో తెలియదు, బయట మాట్లాడితే తెలుస్తుంది. సభలో మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఆ మర్యాదకి తగినటువంటి భాష మాట్లాడాలి. కానీ అదే ఒక డాక్టర్ గారు పేషెంట్ని చూసేటప్పుడు నేను ఇంగ్లీష్లో మాట్లాడతాను, మంచి తెలుగులో మాట్లాడతానంటే కుదరదు. వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళో ఆ భాషలో వాళ్ళకి అర్థమయ్యే భాషలో మాట్లాడితే అర్థమవుతుంది. కనుక భాషని ఎన్నుకోవడంలో కూడా నేర్పు ఉంటుంది. ఇది మైథిలి భాషలో మాట్లాడాలి. ఏం చెప్పాలి కథ? ఏం చెప్పాలి అంటే మొదలుపెట్టాడు. కోసల రాజ్యం ఉంది. ఆ కోసల రాజ్యాన్ని మంచి ఏనుగలు, రథాలు, రథవాన్, ఆజిమాన్ అని దశరథుడి గురించి చెప్తారు. అవన్నీ ఉన్నటువంటి దశరథ మహారాజు పరిపాలిస్తున్నాడు. ఆయనకి 9 కొడుకులు ఉన్నారు. ఆ 9 కొడుకుల్లో రాముడు తండ్రి మాట మేరకు అరణ్యవాసానికి వచ్చాడు. అరణ్యవాసానికి వచ్చిన తర్వాత అక్కడ రావణుడనే దుర్మార్గుడు ఆయన భార్య అయినటువంటి సీతని అపహరించాడు. రాముడు భార్య మీద ఉన్నటువంటి ప్రేమతో విలవిల్లాడుతూ ఉన్నాడు. ఆ విలవిల్లాడుతూ ఉన్నటువంటి ఆయనకి సుగ్రీవుడు అనేటటువంటి వాడు మిత్రుడయ్యాడు. ఆ మిత్రుడైనటువంటి సుగ్రీవుడు రాముడి భార్య అయిన సీత ఎక్కడ ఉందో వెతకడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. వాళ్ళల్లో దక్షిణ దిక్కుకి సీతని వెతకడానికి నేను ఇక్కడికి వచ్చాను. నా అదృష్టం కొద్దీ నాకు సీత కనపడింది. దిష్ట్యా అంటాడు. రామాయణంలో చాలా సందర్భాల్లో దిష్ట్యా అన్న పదం వాడతారంటే విధివశాత్తు, అదృష్టం కొద్దీ మేము ప్రయత్నం చేశామంటే కొన్ని వందల మంది కొన్ని వేల ప్రయత్నాలు చేస్తే కొంతమందికే ఒక ప్రయత్నం ఫలిస్తుంది. ఎందువల్ల అంటే భగవంతుడు అనుకూలించటం వల్ల. భగవంతుడు ఎందుకు అనుకూలించాడంటే చాలా కారణాలు ఉంటాయి. అది ఊరికే కాదు, అది వెనకాల లెక్కలు చాలా ఉంటాయి అనుకోండి. నాకు అలా వచ్చింది అంటే సీతాదేవికి పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించి రామ కథ వినపడింది. మళ్ళీ రామకథ వింటే ప్రాణం నిలిచింది. ఎన్నిసార్లు వినపడుతుందో రామకథ ఇందులో మనకి. సుందరకాండలో రాముడు కనపడ్డు, కానీ రామకథ మాత్రం అనేక సార్లు వస్తుంది. అలా అది విని సీత అలా పైకి చూస్తుంది. ఎర్రని మూతి ఉన్నటువంటి చిన్న పిల్ల కోతి కనపడింది. కలలో కోతి కనపడింది అంటే ఆప్తులకి ఏదో ప్రమాదం ఉంది. రాముడు ఎట్లా ఉన్నాడో, మా అత్త కౌసల్య ఎలా ఉందో అనుకుంటుంది. మామ లేడని తెలుసు కదా, వాళ్ళిద్దరి గురించి ఆలోచించుకుంటుంది. రామలక్ష్మణుడు ఎలా ఉన్నారు, కౌసల్య ఎలా ఉందో, ఆప్తులకి మరణం అని ఉంటుంది. కలలో కోతి కనపడితే ఏమవుతుందో అనుకుంది. మరుక్షణం ఆలోచన వచ్చింది. కలలో కోతి కనపడితే కదా, కల ఎప్పుడు వస్తుంది? నిద్రపోతే. నేను నిద్రపోలేదుగా, నాకు కల రావడం ఏమిటి? ఇది నిజంగానే కోతి అయి ఉంటుంది అనుకుని అలా పైకి చూసిందిట. పైకి చూసి ఎవరు నువ్వంటే అప్పుడు దూకుతాడు ఆయన. కిందకి దూకి తను హనుమనని రామదూతనని ఈ వివరాలన్నీ చెప్పుకుంటూ ఉంటాడు. ఇవన్నీ చెప్తే సీతకి అనుమానం వస్తుంది, భయపడుతుంది. భయం వల్లే అనుమానం. వచ్చిన వాడు రావణుడే అయి ఉండొచ్చు, వాడు కామరూపి కదా, ఎన్ని వేషాలన్నా వేస్తాడు, ఎన్ని రూపాల్లోన్నా వస్తాడు, ఎన్ని రకాల విషయాలన్నా చెప్తాడు. కనుక అనుమానం కలిగినప్పుడు అడుగుతుంది, నువ్వు రాముడి దూతవి అని నాన్న అంటున్నావు, రాముడు ఎట్లా ఉంటాడో చెప్పు అంటుంది. ఇక్కడ వర్ణిస్తాడండి రాముడి యొక్క వర్ణన. ఆపాద మస్తకం ఎలా వర్ణిస్తాడు. ఇక్కడ కూడా అద్భుతమైన టెక్నిక్ ఉంటుంది వాల్మీకి. ఎక్కడా కూడా కళ్ళు ఇట్లా ఉంటాయి, కాళ్ళు ఇట్లా ఉంటాయని కాదు. రాముడి శరీరంలో 4 భాగాలు ఉన్నగా ఉంటాయి, 3 భాగాలు ఎర్రగా ఉంటాయి, 3 భాగాలు ఎత్తుగా ఉంటాయి, అంటే నుదురు, ముక్కు మొదలైనవి ఇట్లా అన్నమాట. వాటన్నిటినీ సాముద్రిక శాస్త్రంలో ఏవేవి ఎత్తుగా ఉండాలో, ఏవేవి లోతుగా ఉండాలో, ఏవేవి తెల్లగా ఉండాలో, ఏవేవి నల్లగా ఉండాలో, ఏవేవి ఎర్రగా ఉండాలో వాటన్నిటి గురించి చెప్తూ ఉంటే అంగాంగ వర్ణన చేస్తూ ఇంకొక మాట అంటాడు, సమ విభక్తాంగుడు. పూర్తిగా ఏ అవయవం ఎంత ఉండాలో అంత ఉంటాడు. అంతేకాదు ఎడమ కుడి భాగాలు కూడా సమానంగా ఉంటాయి. రాముడి యొక్క రూపంలో చాలా ప్రత్యేకమైనది అది. అద్దంలో ప్రతిబింబంలాగా ఎడమ కుడి భాగాలు సమంగా ఉండడం అన్నది చాలా అరుదు. మనకే కుడి చేతికి ఎడం చేతికి తేడా తెలుస్తుంది. కుడి కన్ను ఎడం కన్ను తేడా అద్దంలో చూసుకుంటే తెలుస్తుంది. ఎదుటి వాళ్ళకు తెలియదు కానీ మనకంటిది బాగా తెలుస్తుంది మనకి. ప్రతి శరీరవయవం ఎడమ కుడిలో తేడా ఉంటుంది. ఒకే రకంగా ఉండేటటువంటి వాళ్ళు చాలా అపురూపంగా ఉంటారు, చాలా గొప్ప సాముద్రిక లక్షణంగా చెప్తారు. రాముడు అటువంటి సమవిభక్తాంగుడు అని చెప్తూ అన్ని అవయవాలతో పాటు రాముడి యొక్క మర్మావయవాల గురించి కూడా వర్ణన చేస్తాడండి.
సాముద్రిక శాస్త్రంలో అది కూడా భాగం కదా. అవి కూడా సమంగా ఉంటాయట, హెచ్చు తగ్గులు తేడాలు లేకుండా. దాంతో సీతాదేవికి నమ్మకం కలిగి తర్వాత చెప్తాడు, ఇలాంటి రూపమే ఉంటుంది కానీ రంగు బంగారు రంగు, లక్ష్మణుడు, రాముడు మాత్రం నల్ల రంగులో ఉంటాడు అని ఇవన్నీ వర్ణించి చెప్తే సీతాదేవికి కాస్త నమ్మకం కలిగి అయిన తర్వాత అనుమానం వస్తుంది. నువ్వు బాగుంది, సుగ్రీవుడు అనేటటువంటి కోతితో స్నేహం అన్నాడు, నరులకి వానరులకి స్నేహం ఎట్లా కలిసింది, అది కష్టం కదా అంటే మొత్తం ఈ కథ అంతా జరిగిన కథ అంతా చెప్తాడు. ఇంతకు ముందుదంతా సీతాదేవికి అనుమానం లేదు, సీతకి నమ్మకం, ఏది జరిగిందో అదే చెప్పాడు గనక సందేహం రావడానికి వీల్లేదు. ఇదే టెక్నిక్ జ్యోతిషులు వాడతారండి. నాకు పాండిత్యం ఉందని చెప్పడానికి జరిగిపోయిందంతా పర్ఫెక్ట్గా చెప్తారు, జరగబోయేదంటే సమస్య అవుతుందో లేదో తెలియదు. ఎందుకంటే స్పష్టంగా కనపడుతుంది, జరిగిపోయిందంతా జ్యోతిష్ చక్రంలోనూ చేతుల్లోనూ అన్నిట్లోనూ కనపడుతుంది రికార్డెడ్. కానీ జరగబోయేది తెలియడం మాత్రం కొంచెం కష్టమైనటువంటి విషయమే. అంటే సీతాదేవి చూసిన తర్వాత, ఆవిడ అనుభవంలో ఉన్న తర్వాత జరిగింది ఏదైతే ఉందో అది తెలియడం కష్టం కదా. అందుకని అడుగుతుంది, నరులకి వానరులకి మైత్రి ఎట్లా కలిగిందంటే ఆ మొత్తం అంతా విషయం తెలియచెప్తాడు. తెలియచెప్పిన తర్వాత ఆవిడికి నమ్మకం కలిగాక ఆ ముద్రికన పుడిస్తాడు. ఈ లోపల ఈ మైత్రి అనేటటువంటిది రాగానే కొంచెం నమ్ముతోంది అని చెప్పి హనుమ కోతి కదండి ఒక గంతు ముందుకేశాడు సీతాదేవి దగ్గరికి. దాంతో వీడికి భయం వేసింది. దగ్గరికి వస్తున్నాడంటే వీడు రావణుడే, కోతి అయితే దగ్గరికి రాడు కదా. ఈ వంకన నాతో నాకు నచ్చిన మాటలు మాట్లాడి ఇప్పటి వరకు రాముణ్ణి నిందిస్తూ మాట్లాడాడు, ఇప్పుడు పొగిడి దగ్గరికి వచ్చి నన్ను వల్లో వేసుకోవడానికి వస్తున్నాడేమో అని అనుకుని కొంచెం భయపడుతుంది. అప్పుడు హనుమకు అర్థమయ్యి తాను దూరంగానే ఉండి తనకి రాముడు ఎట్లా ఉన్నాడో వివరిస్తాడు. రాముడు ఎట్లా ఉన్నాడో చెప్పమని. అంటే రాముడు భార్య దూరమైందని సంతోషంగా ఉన్నాడా, మళ్ళీ పెళ్లి ఎన్ని ఉంటాయండి వ్యవహారాలు. అప్పుడు చెప్తాడు, రాముడు నీ కోసం విరహంతో వేగిపోతున్నాడు, ఏది ఆహారము నిద్ర రెండూ లేకుండా ఉన్నాడు. ఎంత మధురమైనటువంటి పదార్థం తెచ్చి ఇచ్చినా నోట్లో పెట్టుకోగానే నువ్వు గుర్తొచ్చి పక్కకు పడేస్తాడు, తినలేకపోతున్నాడు. ఏడ్చిన వాడు ఏడ్చినట్టే ఉన్నాడు, నిద్ర కూడా పోవడం లేదు. ఒంటి మీద ఈగలు, అడవి ఈగలు దోమలు వాళ్తుంటే కూడా తోలుకోకుండా ఉంటున్నాడు. ఏడిచి ఏడిచి అలిసిపోయి కాసేపటికి పడుకుంటాడు నిద్రపోయిన క్షణంలో నువ్వు గుర్తొస్తావో కలలోకి వస్తావో తెలియదు కానీ వెంటనే సీతే సీతే అంటూ లేస్తూ ఉంటాడు. ఇటు నిద్ర అటు ఆహారం రెండూ లేకుండా చాలా వేదన చెందుతున్నాడు అని చెప్తాడు. అంటే సీతాదేవికి మరి రాముడు తను లేకపోతే ఎట్లా ఉన్నాడు అంటే సంతోషంగా ఉన్నాడా. ఒక కవిగారు నేను ఊరు వెళ్తున్నానండి అని చెప్పింది అంటే భార్య, పుట్టింటికి వెళ్తున్నాను, నేను మీకేమన్నా చేసి వెళ్ళాలా సహాయం అంటే వెళ్తున్నావు కదా అదే సహాయం అన్నట్ట. అంటే ఇంట్లో డిస్టర్బెన్స్ లేకుండా రాసుకోవడం అంతవరకే వెళ్ళింది, వేరే కాదు. మరి రాముడు అలా అనుకుంటున్నాడేమో, సీత లేదు గనక హాయిగా ఉంది, వనవాసంలో సుఖంగా ఉంది, సీతను రక్షించడానికి కూడా కష్టపడ్డాడు కదా రాముడు, ఇవేమీ లేకుండా హాయిగా ఉంటుందని అనుకుంటున్నాడా, లేదా ఈ పాటికి మళ్ళీ రెండో పెళ్లి చేసుకున్నాడా. సీతకి రాదు అనుమానం, కానీ కన్ఫర్మ్ చేసుకోవాలి. మనసులోకి రాకపోయినా ఇంతకాలం తనను చూడ్డానికి రాలేదంటే కొద్దిగా కనుక్కోవాల్సిన విషయమే కదా. అందుకని ఆలోచన చేస్తూ ఉంటే ఈ మాటలు చెప్పగానే అంటుంది, హనుమా నువ్వు నాకు విషము అమృతము కలిపి ఇచ్చావయ్యా అంది. ఏమిటి విషం అమృతం కలిపివ్వడం? రాముడు ఉన్నాడు, తన కోసం బాధపడుతున్నాడు అన్నది అమృతం అయితే, బాధపడుతూ తిండి నిద్ర లేకుండా ఉన్నాడు అన్నది విషంగా ఉంది. రాముడు బాధపడితే సీత తట్టుకోలేకపోయింది. నేను నీకు చేసిన ఉపకారం ఇదా అని బాధపడింది. అంటే సీత వల్ల రాముడికి జరిగిన ఉపకారం ఏమిటి? దూరం అయిపోయి రాముణ్ణి బాధ పెట్టడం అన్నదాన్ని నేను నీకు చేసిన ఉపకారం, ఎంత చెడ్డదాన్ని నేను ఇటువంటి పని చేసి అని చెప్పి సీత బాధపడుతుంది. నువ్వేం బాధపడకు, త్వరగానే రాముడు వస్తాడు అని ఆవిడ్ని ఓదారుస్తాడు. ఈయన రాముణ్ణి త్వరగా తీసుకురమ్మని సీతాదేవి కోరుకుంటుంది. సీతాదేవిని కోరుకుని ఇంకో మాట అంటాడు, నేను బయలుదేరుతున్నాను, రాముడికి గుర్తుగా నువ్వేమన్నా ఇవ్వగలవా అని. అంటే చూడామణి తీసిస్తుంది. ఈ చూడామణి ఎందుకు తీసిచ్చిందంటే దీనికో వైశిష్ట్యం ఉంది. జనకుడికి ఇది వరుణుడు ఇచ్చాడు. ఈ వరుణుడు ఇచ్చినప్పుడు
అది చూడామణిగా ఇక్కడ పాపట పెట్టుకోవడానికి వాడతారు. ఇది ఇవ్వడం మర్చిపోయారట అత్తవారింటికి వెళ్ళేటప్పుడు సీతకు అన్నీ ఇస్తూ. అందుకని సరిగ్గా బయలుదేరబోయే ముందు సీతాదేవి తల్లి తెచ్చి జనకుడికి ఇస్తే జనకుడు అప్పుడు సీతకిస్తాడు. అంటే ఎవరెవరున్నారు సాక్షులుగా? మిగిలిన నగలకి సాక్ష్యం ఏం లేదు, పెట్టేసారి అయిపోయింది. ఇది ఒక ప్రత్యేకంగా ఎవరెవరు అక్కడ ఉండగా జరిగినటువంటి సంఘటన అంటే సీతాదేవి తల్లి, సీతాదేవి తండ్రి, దశరథుడు, రాముడు, ఈ నలుగురి సాక్షిగా ఈ చూడామణి సీతాదేవికి ఇవ్వబడింది. ఇది చూడగానే ఎవరెవరు గుర్తు రావాలి? ఈ స్పెషల్ అకేషన్ లో నలుగురు గుర్తు రావాలి. జనకుడు గుర్తొచ్చాడంటే రాముడు ఏమైపోవాలి? చాలు కదా, ఇంకేమక్కర్లా. ఇది ఇచ్చింది. ఏమిటంటే ఇది ఈ నేపాలీస్ వాళ్ళు ఇక్కడ పెట్టుకుంటారు చూడండి, ముసుగు వేసుకోవడానికి, ముసుగు అటు ఇటు పడిపోకుండా ఉండడానికి ఇక్కడ ఒక ఇంతలావు గుండు లాంటిది పెట్టుకుంటారు వీళ్ళు. మీరు నేపాలీస్ని చూసారేమో, నిధులు అక్కడే కదా ఉంది. ఉత్తరదేశంలో వాళ్ళే అక్కడ ఉంది, అంటే వాళ్ళ ప్రాంతంలో ఉంటారు. అంటే మనకు ప్రత్యేకంగా వీళ్ళ గురించి ఇక్కడ పెట్టుకున్నారంటే ఈ వీళ్ళు ఇలా మేలు ముసుగు వేసుకున్నప్పుడు మన పీఠాధిపతులు నిమిషం ఇలా సర్దుకుంటూ ఉంటారు. ఆ మేలు ముసుగు అటు ఇటు జారిపోతూ, వీళ్ళు అలా జారిపోయి సర్దుకోకుండా ఉండడానికి ఇక్కడ ఒక గుండు లాంటిది ఉంటుంది. ఈ మేలు ముసుగు ఈ గుండు దగ్గర ఇట్లా పెట్టారంటే కదలకుండా ఉంటుంది. పాపట బొట్టుగా మనకి మన అలంకారాల్లో ఉంటుంది. పాపిడి బిళ్ళ అంటాం. ఇక్కడి నుంచి ఇక్కడికి ఇలా ఉండి ఇక్కడ ఒక చిన్న బిళ్ళ ఉంటుంది. ఈ బిళ్ళ వాళ్ళ గుండులాగా ఉంటుంది. అది మేలు ముసుగుకు అడ్డంగా ఉండేట్టు ఉంటుంది అలంకారాల్లో. అది ఈదప్పుడు ఇచ్చాడు ఆయన. ఇది చూడగానే ఎందుకు ఇవ్వలేదు? ఇది తప్పనిసరిగా ముత్తైదువులందరూ దీన్ని ధరిస్తారు, అందుకని అది ఇవ్వలేదు. ఇప్పుడు ఎందుకు ఇస్తోందంటే జనకుడు గుర్తు రావాలి రాముడికి. జనకుడు గుర్తొస్తే సహధర్మచరీతవా అన్న మాట గుర్తొస్తుంది. ఛాయేమానుగత సదా అన్నది గుర్తొస్తుంది. పతివ్రత మహాభాగ అన్నది గుర్తొస్తుంది. ఇవన్నీ గుర్తొస్తే రాముడు కొంచెం తొందరపడతాడు. తొందరగా తీసుకుండ్రా అంటే హనుమంతుడు అంటాడు, అంత అవసరం ఏముంది, ఇప్పుడే తీసుకెళ్ళిపోతా, వచ్చేయమంటాడు. ఈ లోపల ఇంకొక గుర్తు కూడా చెప్తుంది ఆవిడ. కాకాసుర వృత్తాంతం చెప్తుంది. ఆ ఇంద్రుడి కొడుకైనటువంటి వాడు ఈ సీతాదేవిని గుండెల మీద పొడుస్తూ ఉంటే రాముడికి నిద్రాభంగం అవుతుందని సీత రాముడిని నిద్ర లేపదు. మళ్ళీ రాముడు సీత ఒళ్ళో పడుకున్నప్పుడు వాడు దూరంగా పెడతాడు. రాముడు పడుకోవడం అయిపోయి సీతాదేవి ఒళ్ళో రాముడు పడుకుంటున్నప్పుడు మళ్ళీ వస్తాడు. వచ్చి గుండెల్లో పొడుస్తూ ఉంటే రాముడికి నిద్రాభంగం అవుతుందని బాధపడుతూ ఆ కాకిని మొలనూలు పెట్టి ఇట్లా కొడుతుంది సీత, ఇలా మొలనూలు తీసి. కానీ ఈ లోపల రక్తం పడనే పడుతుంది. ఆ రక్తం పడంగానే రాముడు లేస్తే విషయం చెప్తుంది. చెబితే ముందర చెప్పినప్పుడు నవ్వేట మొదటిసారి. ఏమిటి మొలనూలుతో కొడతారు ఏమిటి ఎవరైనా, కాకిని చూసే భయపడతారా అని నవ్వేట. అందుకని పౌరుషంగా ఊరుకుంది. కానీ రక్తం పడేటప్పటికి లేవడం, అతడి మీద బ్రహ్మాస్త్రం వేయడం, ఆ బ్రహ్మాస్త్రం ఆ కాకిని వెంటబడుతూ ఉండడం. చంపకుండా వెంటెందుకు పడిందంటే పారిపోయే వాళ్ళని బ్రహ్మాస్త్రం కానీ రాముడు వేసే అస్త్రం కానీ చంపదు, ఎదురుస్తే తప్ప. అందుకని అది తెలివిగా పారిపోయింది. వెన్ను చూపిన వాళ్ళని చంపదు గనక అన్ని లోకాలు తిరిగింది. తండ్రి ఏం చేయలేనంటాడు. చివరికి పితృలోకంలో ఉన్నటువంటి దశరథుడి దగ్గరికి వెడితే దశరథుడు ఉపాయం చెప్తాడు. ఏమిటి అంటే వెళ్ళి రాముణ్ణే బతిమాలు, అప్పుడు కానీ అది పోదు అని. వచ్చి రాముణ్ణి శరణాగతి వేడితే వేసినటువంటి అస్త్రం వెనక్కి రాదు గనక ఏం చెయ్యాలో చెప్పు, ప్రాణం తీయను గాని అంటే నా కన్నును తీసేసుకో అంటుంది. అందుకే కాకి ఒకటే కన్ను ఉంటుంది అని చెప్తారు. ఈ వృత్తాంతం అంతా చెప్తుంది. ఇంకోటి కూడా ఉంది. ఒకసారి మేము వనవిహారం చేస్తూ ఉన్నప్పుడు చెమట పట్టి ఆ చెమట తుడుచుకుంటే నేను పెట్టుకున్నటువంటి కుంకుమ కాస్త కరిగిపోయింది. రాముడు వెంటనే అక్కడ ఉన్నటువంటి మనస్సుల తీసి అరగదీసి నాకు బొట్టు పెడుతూ పక్కకు పెట్టాడు. నేరుగా పెట్టల, ఏడిపించటానికి, అంతే కదా. అందుకని ఈ రెండు సంఘటనలు గుర్తు చెయ్యి. ఇది నాకు తప్ప మరెవ్వరికీ తెలియవు. సీతని చంపేసి ఇది పట్టుకెళ్ళొచ్చు కదా, ఆ చూడామని. సీత బతికుంది అనేటటువంటి సంగతి తెలియాలంటే రాముడికి ఈ సంఘటన చెప్పాలి కనుక ఇది చెబితే మా ఇద్దరికీ తప్ప మూడో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నీకు చెప్తున్నాను, తీసుకెళ్ళి రాముడికి చెప్పి వెంటనే రమ్మనమని చెప్పు. లక్ష్మణుణ్ణి నా మీద కోపం పెట్టుకోవద్దని అనరాని మాటలు అన్నాను నేను ఇక్కడ ఈ అవస్థ పడడానికి, ఇంత బాధపడడానికి లక్ష్మణుణ్ణి అనకూడని మాటలు అనడమే కారణం, మరొకటి కారణం కాదు అని చెప్తే, అంతదాకా ఎందుకమ్మా, ఇప్పుడే నా భుజం మీద కూర్చొని తీసుకెళ్ళిపోతానంటాడు. ఏంటి ఇంతున్నావు నువ్వు, నన్ను ఎట్లా తీసుకెడతావు అంటుంది. నవ్వుతుంది సీత. హనుమంతుడికి పౌరుషం వచ్చింది. నేను ఇంత చిన్నవాడిని అంటుందా అని చెప్పి
పెద్ద ఆకాశం అంత ఎత్తు, చుక్కలు తల పువ్వులుగా మిక్కిలి అని చెప్పి వర్ణిస్తుంది మొల్లమాంబ. అంటే ఆకాశంలో ఎంత ఎదిగాడంటే నక్షత్రాలు ఆయన తల్లో పెట్టుకున్న పూలల్లాగా ఉన్నాయట. ఇదమ్మా నా ఆకారం, కావాలంటే ఇంత తీసుకెడతాను అంటే నీవంత వాడవగుదువు, నువ్వంతటి వాడివే, నాకేం సందేహం లేదు. నీ వెంటనే వచ్చనే నీ నెగడవు కీర్తుల్, నీ వెంట నేను వచ్చానంటే మా కీర్తి రాదు. రావణుని కన్న మిక్కిలి భూవరుడే దొంగ ఎండ్రు భూనుత చరిత అంటుంది. ఏమవుతుందప్పుడు? రావణుడు దొంగ అయితే రాముడు గజ దొంగ అంటారు. అంటే రావణుడు దొంగతనం చేసి వస్తువుని తెచ్చి దాచాడండి. దొంగ దాచిన వస్తువుని కలుక్కుని దొంగతనం చేసిన వాడు గజ దొంగ కదా. మాకు కీర్తి వస్తుందా? రాముడు కీర్తికరమైనటువంటి పని చేయాలి తప్ప ఇట్లా అపకీర్తికరమైన పని చేయకూడదు. అందువల్ల నీ వెంట రాను. ఏం పరీక్ష పెట్టిందండి రాముడికి? వచ్చి తన్ని తీసుకెడతాడా లేదా? రాముడి యొక్క పరాక్రమానికి పరీక్ష. ఇంత పరీక్ష పెట్టి ఆ తర్వాత ఇంకో మాట అంటుంది. హనుమంతుడేమన్నా అనుకుంటాడేమో, నువ్వంతటి వాడివి, నీ కాదనను గాని నేను పరపురుష స్పర్శ చెయ్యను. మరి వెంటనే అంటావు కదా, నువ్వు నా కొడుకు లాంటి వాడివి గనక నేను నీ భుజం మీద కూర్చోవచ్చు, కానీ పరపురుష స్పర్శ చెయ్యనన్నప్పుడు అడగచ్చు నువ్వు. రావణుడు ఎత్తుకొచ్చాడు కదా నిన్ను, అప్పుడేమైంది అని. నా వశంలో లేను కదా, అందుకు